వాళ్ళు అలా ఎందుకు అనాలి? అలా అంటే మాత్రం దాన్ని మేము ఎలా అంగీకరించగలం? ఈ విషయాన్ని మీరు కంగారు పడిపోకుండా ఉండండి, నేను తర్వాత చెప్తాను ఎందుకు వస్తుందో. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఓ సమావేశం పెట్టుకున్నారు. నిజమే అంటే నిజమే. అందరూ కలిసి కైలాసానికి వెళ్ళారు. బయట నించుని పెద్ద కేకేశారు. ఏమని? ఓ దేవదేవ మహాదేవ, లోకమునకంతటికి రక్షించవలసిన వాడా అని కేకేశారు. వీళ్ళకి ఏం ఉపద్రవం వచ్చిందో అని ఆయన బయటకు వచ్చారు. ఆయన్ని చూడగానే వీళ్ళందరూ నేల మీద పడి నమస్కారం చేశారు. మహానుభావ, నీవు పార్వతీదేవితో కలిసి ఏకాంతంలో దివ్యక్రీడను అనుభవిస్తున్నావు. మీ ఇద్దరికి బిడ్డ పుడితే దుస్సహం, మేము తట్టుకోలేం. అందుకని నీ తేజస్సుని నీ తేజస్సులోకి అణిచేసేయి, ఆమె తేజస్సుని ఆమె తేజస్సులో అణిచివేయమను. మీ ఇద్దరూ ఒకరి పట్ల ఒకరు ఇటువంటి ఆభిముఖ్యం పొందకుండా తపస్సు చేసుకుంటూ కూర్చోండి అన్నారు.